హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడింది. ఇది మొన్న నేను ఊరికి పోయినప్పుడు మా ఆడబిడ్డోళ్ళ ఊరు, అదే మా ఊరేనండి. ఆ ఊరికి వెళ్ళాను కదండి. ఆ ఊర్లో ఈ పెద్ద బిల్డింగు, ఇది నాయుడోళ్ళ బిల్డింగ్ అనేవాళ్ళండి అప్పట్లో. ఈ బిల్డింగ్ కన్నా పెద్ద బిల్డింగులు అప్పుడు ఉండేవి కాదండి. ఇది నాయుడోళ్ళ బిల్డింగు. ఎవరు ఉండరు, కాకపోతే పని మనుషులు ఉండి చేస్తారు. అప్పట్లో నాయుడులు ఉండేవాళ్ళు అంటారు. ఇదంతా వాళ్ళ ప్లేసేనండి. చాలా పెద్దగా ఉంటుంది. ఇంక ఇక్కడ ఈ ప్లేస్, ఈ పక్క ప్లేస్ కూడా ఉంటుంది. ఇంక ఇవి అయితే అక్కడి నుంచి వాళ్ళ ఇల్లు అండి. ఇవన్నీ కూడాను నేను గుడికి వెళ్ళే దోవలో ఇవన్నీ చూపిస్తున్నాను మీకు. మా ఊర్లో రామలింగేశ్వర స్వామి గుడి చాలా పెద్దగా, చాలా బాగుంటుందండి. ఇగోండి, ఇదండి రామలింగేశ్వర స్వామి గుడి. చాలా బాగుంటుంది. కంచిలో ఉన్నట్టు ఉంటుందండి. కంచిలో కామాక్షమ్మ గుడి ఉన్నట్టే ఇక్కడ కామాక్షమ్మ కూడా ఉంటుంది. ఇంకా శివలింగం ఉంటుంది. చాలా ఫేమస్. అయితే ఇది చాలా బాగుంటుందండి. ప్రస్తుతానికి అయితే గుడి తీసుంది, కానీ ఇంకా పంతులోళ్ళు రాలేదు. నేను లోపలికి వెళ్తున్నాను. కంచిలో ఉన్నట్టే అమ్మవారు కంచిలో ఉన్నట్టు నిలబడి దండం పెట్టుకుంటే అన్ని వైపులు ఎలా ఉంటుందో అలాగే ఉంటుందని మా ఊరు గుడి గురించి చెప్పుకుంటుంటారు. ఇంకా లోపలికి వెళ్తే ఇవన్నీ ఉన్నాయండి. లోపల ఇది ఉంది, అవన్నీ పెట్టుకుంటారు కదా, ఒక భవనం లాంటిది. ఇంక ఇక్కడైతే ఇది ఇట్లా ఉంటుందండి. చూడండి, ఫస్ట్ ఇది వినాయకుడి గుడి అండి. ఇంకా తాళం తీయలేదు, తర్వాత తీసారండి. నేను తీసేటప్పుడు తీయలేదు, ఈ వీడియో తీసేటప్పుడు. ఇది వినాయకుడి గుడి. తర్వాత అయ్యప్ప స్వామి గుడి. అసలు గుళ్ళన్నీ ఉంటాయండి, దేవుడి గుళ్ళు. తర్వాత ఈయన శివలింగం, చిన్న గుడి. లోపల పెద్ద శివలింగం ఉంటారండి. ఈయన శివలింగం. ఇంకా శివలింగం అంటే శివలింగం కాదండి. తర్వాత ఇక్కడ నాగపడగలు ఉంటాయి, నాగదేవతలు ఉంటారు. ఇంకా చాలామంది దేవుళ్ళు. చాలా ఫేమస్ అయిన గుడి అండి ఇది. ఆంజనేయ స్వామి. ఇది లైన్గా ఉంటాయండి వెనక పక్క. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇదంతా చుట్టూ ప్రాంగణం ఉంటుంది. చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా చుట్టూ గోడ, లోపల పూల చెట్లు, చాలా అందంగా అనిపిస్తుంది. తర్వాత ఈ చిన్న గుడి ఉంటుంది ఇంకో పక్క. ఈ గుళ్ళన్నీ కూడా చిన్న చిన్న గుళ్ళన్నీ కూడా చుట్టూ ఉంటాయి. మధ్యలో ఈ నవగ్రహాలు 2 గేట్లు ఉంటాయి. ఆ గుడికి నవగ్రహాల గేట్కి ఎటు పోయేవాళ్ళు అటు పోయి దర్శనం చేసుకోవచ్చు. ఇంక ఇక్కడికి వస్తే నవగ్రహాలు చూపిస్తున్నాను. ఇది ఇదైతే తూర్పు వాకిలండి. గుడికి తూర్పు వాకిలి. ఈ గుమ్మంకి ఎదురుగా కానీ నంది, ఇంకొక నంది. ఆ నందికి ఎదురుగా అటుపక్క ఒక గేట్ ఉంటుంది. సేమ్ బయటికండి అది. ఆ గేట్ అనేది చూపిస్తానండి. ఇలా ఉంటుంది చూడండి. ఇలా నంది, ఇక్కడ ధ్వజస్తంభము. ధ్వజస్తంభంకి ఎదురుగానే కదా తూర్పు వాకిలని ఉండేది. ఇదేనండి కంచిలో ఉన్నట్టు ఉంటుంది అంటారు. ఇదిగో ఇక్కడ చూడండి, గేట్ ఉంది. ఇదే గేటు. ఆ గేటు గుడి గేటు. ఇదేమో ప్రారీ గోడ గేట్ అండి. ఇది పొలంలోకి. ఈ పొలం కూడా ఈ గుడిదేను. ఇదిగో ఈ పొలం కూడా గుడిదే, కాకపోతే పూజ చేసేటప్పుడు తీసి తర్వాత వేస్తారు. తూర్పు వాకిలది. తర్వాత వెళ్తే ఈ ప్రాంగణంలో ఇక్కడ ఇలా కొంచెం అందంగా ఉండేదానికి శివలింగం, శివయ్య ఫోటో పెట్టి కొంచెం ఇలా పెట్టారు. పువ్వుల చెట్టు ఉంది, చెట్టు కింద ఆయన ఉంటాడు. తర్వాత ఇదేనండి కాగితాల పూల చెట్టు. ఇది కాగితాల పూలు అంటాం మేము. ఇక్కడైతే ఇది ఓం గున్నాలు అవి చేసినప్పుడు ఉండేదానికి ఒక ఆలు చుట్టూ గిల్స్ ఉంటాయి చక్కగా. ఇది దేవతలు పూజలు జరిగేటప్పుడు, హోమాలు జరిగేటప్పుడు. ఇదైతే మండపం. ఇది ఏ దేవుడినైనా అక్కడ తీసుకొచ్చి పెట్టేదానికి. వినాయకుడిని కూడా పెడతారు వినాయక చవితికి. అమ్మవార్లకు కూడా ఏదన్నా పూజలు ఉన్నప్పుడు బయట తీసుకొచ్చినప్పుడు అలా పెడతారు. ఇంకా ఇది ఉత్తరమున సైడ్ ఉంటుందండి వీరభద్రస్వామి. అమ్మవారికి ఎదురుగా ఉంటాడు, కామాక్షి అమ్మ ఎదురుకి. చెప్పాను కదా, చూపిస్తానండి లోపలికి వెళ్ళాక. ఇక్కడ ఏదో పార్క్ లాగా చేశారండి. ఇది పూజలప్పుడు నీళ్ళు వదులుతారు, బాగుంటుంది. ఆ శివయ్య చుట్టూ నీళ్లు పడుతుంటాయి, ఏనుగులు గ్రీంకరిస్తున్నట్టుగా నీళ్లు పడతాయి. చాలా బాగుంటుంది ఇది అందంగా. తర్వాత ఇదేనండి అమ్మవారి గుడి. లోపలికి వెళ్తే అమ్మవారు, అయ్యవారు అందరూ అక్కడే ఉంటారు. ఇది లోపలికి వెళ్తే ఫస్ట్ అయితే నేను తీసినప్పుడు తాళం తీయలేదు. తర్వాత ఆమె పంతులమ్మ వచ్చి తీసిందండి. చక్కగా కింద పెయింట్ ముగ్గులు అన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను. ఎదురుగా ఉంది చూడండి కామాక్షమ్మ. కంచిలో ఉన్నట్టు ఉంటుంది అంటారండి అందరూ. ఆ కింద
ఒక చక్ర ముగ్గులా కనిపిస్తుంది చూడండి. అక్కడ నిలబడి 4 వైపులకి దండం పెట్టుకోవచ్చండి. అదే ఇక్కడ కంచె ప్రాముఖ్యత. ఇగో గంట ఉంది, ఈ గంట కొడుతూ కామాక్షమ్మకి ఇంకా శివయ్యకి, తూర్పు తిరిగితే ధ్వజస్తంభానికి, ఉత్తరం వైపు తిరిగితే వీరభద్రస్వామికి నలుగురికి ఒకే దగ్గర నిలబడి ఒకే గంట కొడతా దండం పెట్టుకోవచ్చండి. అంత ప్రాముఖ్యత ఉంది మా ఊరు శివాలయంకి. ఒకే దగ్గర నిలబడి గంట కొడుతూ దండం పెట్టుకునే అవకాశం ఏ గుడిలో లేదండి నాకు తెలిసినంతవరకు. కంచులోనే ఉంది ఇలా, ఇంకా మా ఊర్లో ఉంది అంటారు. కంచులో ఉన్న కామాక్షమ్మకి ఎంత పవర్ఫుల్ ఉందో మా ఊర్లో ఉన్న కామాక్షమ్మ కూడా అంతే పవర్ఫుల్ అండి అమ్మవారు. అయితే మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ కూడా చేయండి. ఓకేనండి.